శాస్త్రాల ప్రకారం మానవుని సగటు ఆయు ప్రమాణం 100 ఏళ్ళు. అయితే మన మారిన జీవనశైలి ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి మన స్వయంకృతాపరాధమే కారణము. అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని మహాభారతంలో విదురుడు పేర్కొన్నాడు. అవేమనగా, తనని తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్ళు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు. అతిగా మాట్లాడే వాళ్ళు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది. తన కోపమే తన శత్రువు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు నేరుగా నరకానికే పోతారట. ఇతరులకు సేవ చేయనివారు, సహాయపడని వారు కూడా నేరుగా నరకానికి పోతారట. ఎదుటి వాళ్ళను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట. ధర్మశాస్త్రం ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు తెరిచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతోంది. పై లక్షణాలని వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ.